నమస్కారం గురుగారు. సాయిరామ్. గురుగారు, మరి మనము దృష్టి దోషం అన్నది మనుషులపై ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. ఈ దృష్టి దోషం అన్నది మనుషులపై కాకుండా ఇళ్లపై కూడా ఉంటుందంటారు. ఒకవేళ ఉంటే గనక వాటికి ఎటువంటి పరిహారాలు ఉంటాయంటారు? దృష్టి దోషాలంటేనమ్మా రెండు రకాలు, శుభ దృష్టి, అశుభ దృష్టి అనేది రెండు రకాలు ఉంటుందమ్మా. ఒక మనిషి మీద శుభ దృష్టి ఉంటుంది, అశుభ దృష్టి అనేది ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు ఏమనుకుంటుంటే దృష్టి దోషాలంటే అది అశుభమే అనుకుంటారు. ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచన చేయాల్సింది ఏంటంటేనమ్మా, ఫలానా వ్యక్తి చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, మాట మీద ఉంటాడు అనే కొన్ని మాటలు వస్తూ ఉంటాయి కొంతమందికి. అవన్నీ కూడా శుభకరంగానే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కొంతమంది మన గురించి చెడుగా చెప్తూ ఉన్నప్పుడు అది అశుభంగా మనం తీసుకోవాలి. అందుకే దృష్టి దోషాలు ఏంటిదంటేనమ్మా, నరఘోష అంటుంటాం జనరల్గా వాడుక భాషలో, నరపీడ అంటుంటాం. ఇలాగనే గృహం మీద కూడా కొన్ని దృష్టి దోషాలు ఉంటాయి. మనం మనిషి మీద వచ్చే దోషాలను ఏం చేస్తామంటే చిన్న చిన్న రెమెడీస్ పాటిస్తూ ఉంటాము. ఏదో నిమ్మకాయతో దృష్టి దోషాలు తీసుకోవడము, ఉప్పుతో తీసుకోవడము, మిరపకాయలతో తీసుకోవడము, కొబ్బరికాయతో, ఏదో మన ఆచారాలు, మన సాంప్రదాయాల ప్రకారం, మన పూర్వీకులు ఇచ్చిన సలహాల ప్రకారం మనం ఏం చేస్తూ ఉంటామంటే చిన్న చిన్న రెమెడీస్ పాటించుకుంటూ ఆ దృష్టి దోషాలను తీసేస్తూ ఉంటామమ్మ. అయితే మనిషికి తగిలే దృష్టి దోషాల వలన ఏంటంటే మనకు కొంచెం వాంతులు రావడము, జ్వరం రావడము, అనారోగ్య సమస్యలు రావడం కూడా జరుగుతుంటాయి. వీటికి నేను ఒక పరిష్కారం ఇస్తానమ్మా. ఎలా అంటే, మనం ఎప్పుడైతే నుదుటి మీద విభూతి రాసుకుంటామో, విభూతి ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకు అసలు దృష్టి దోషాలు పీడించవు. ఎలాంటి విభూతి? ఇప్పుడు శ్రీశైల మల్లికార్జున స్వామి విభూతి కావచ్చు, షిరిడి సాయిబాబా విభూతి కావచ్చు. ఇలాంటి విభూతిని మనం ధరించడం వలన మనుషుల మీద ఉండే నరఘోష, నరపీడ ఇలాంటివి మనం ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు మనం విభూతిని ధరించడం వలన ఈ దోషాలను మనం నివారించుకోవచ్చు. మళ్ళీ గృహం మీద పడే దోషాలను మనం ఎలా నివారించుకోవాలి? ఎందుకంటే గృహానికేమో నోరు లేదు, మనకేమో నోరు ఉన్నది. మనకు ఏ సమస్య వచ్చినా, చిన్న వామిటింగ్ వచ్చినా కూడా చెప్తుంటాము. ఏది ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటాం, నాకు ఇలా జరిగింది, ఇలా జరిగిందని. కానీ గృహం మీద వచ్చే అశుభ దృష్టి వలన గృహం చాలా బాధపడుతుంది. మనం ఎంత బాధపడతామో మనకంటే 1000 రెట్లు గృహం బాధపడుతూ ఉంటుంది. పలానా ఇంటి మీద పలానా వాళ్ళు కన్ను పడుతుందమ్మా, ఎర్రటి కళ్ళు పడుతుంటాయి. ఎందుకంటే వాళ్ళు అశుభ దృష్టితో చూస్తుంటారు, అశకునాలు ఇస్తూ ఉంటున్నారు, శాపాలు ఇస్తూ ఉంటారు. ఇతను ఏదో అక్రంగా సంపాదించుకొని ఇల్లు కట్టుకున్నాడు, ఇలా ఎన్నో రకాలుగా. అంటే ఒక ఎంప్లాయీ మీద కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉంటాయి, వ్యాపారస్తుల మీద కూడా ఎన్నో రకాలుగా అపనిందలు ఉంటాయి. అపనిందలతో చూస్తూ ఉన్నప్పుడు ఆ దోషాలు గృహం మీద పడి అక్కడి నుంచి ఆ కుటుంబ సభ్యులు అనేక కష్ట నష్టాలు వస్తూ ఉంటాయమ్మ. శుభ దృష్టి అనేది ఎలా మనకు మన వాస్తవానికి ఈ దృష్టి దోషం అనేది ఒక వలయం లాంటిదమ్మ. అంటే ఆ వలయంలో చిక్కుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఏదైనా ఒక వలయంలో చిక్కుకున్న వాళ్ళు ఎలా ఉంటారో అంటే ఎన్ని కష్టాలు వాళ్ళు ఎన్ని బాధలతో ఉంటారో అదే విధంగా నరఘోష, నరపీడ, దృష్టి దోషాలు గృహం మీద పడ్డప్పుడు ఆ ఇంటిలో ఉన్నవాళ్ళు అలా చిక్కుకుపోతుంటారు. కొంతమందికి అన్న వాస్తు బాగుంటుందమ్మా, వాస్తు ప్రకారం డోర్లు, గేట్లు, కలరు అన్నీ బాగుంటాయి. కానీ కొంతమంది కళ్ళు ఎర్రబడుతుంటాయి, అశుభ దృష్టితో చూస్తూ ఉంటారు. అలాంటి ఇండ్ల మీద ఏమవుతుందంటేనేమో అనేక కష్ట నష్టాలకు గురి అవుతుంటారు. పిల్లలకు సమస్యలు వస్తుంటాయి, పెద్దలకు సమస్యలు వస్తుంటాయి, బయటికి చెప్పుకోలేకపోతుంటారు. ఏం జరిగిందనేది వాళ్ళకు అర్థం కాదమ్మా. అశుభ దృష్టితో ఆ గృహం మీద అంటే నరఘోష ఉన్నప్పుడు గృహం నోరు తెచ్చి చెప్పుకోలేదు, గృహంలో ఉన్న వాళ్ళకేమో పీడిస్తూ ఉంటుంది. అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఇంటి మీద నజర్ కోసం ఓ పెద్ద దిష్టి బొమ్మని అట్లా పెడుతుంటారు. అది పెట్టడం వల్ల ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే రాక్షస గణాలు ఉన్న బొమ్మల్ని
గృహం మీద అసలు పెట్టకూడదు. ఇది శాస్త్రవచనం. మనం శుభాన్ని ఆహ్వానించే బొమ్మల్ని పెడితే శుభాన్ని ఇస్తుంది అనమాట. అశుభం సంబంధించిన బొమ్మల్ని పెట్టినప్పుడు ఇంకా అకారణమైన నరఘోష అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మేము ఒక 20 సంవత్సరాలు కొన్ని గృహాల మీద చిన్న అంటే విశ్లేషణ కావచ్చు, మేము అనాలిసిస్ చేయడం జరిగిందమ్మా. అంటే వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఏమి వాళ్ళతో చర్చించి ఎన్నో వాళ్ళ ఇబ్బందుల్ని చర్చించేసి ఆ నరఘోషని మేము కంట్రోల్ చేస్తూ ఉంటానమ్మా. నేను చేసే అష్టదిగ్బంధన కార్యక్రమంలో ప్రతి ఇంటికి నేను నరఘోషని కంట్రోల్ చేస్తుంటాను. అది లైఫ్ టైం అన్నమాట. ఎందుకంటే అలా మేము చేసి అది ఒక పర్మనెంట్ ఒక ఇంటికి సంబంధించినది. అప్పుడు ఏమవుతుందంటేనమ్మా, ఆ దోషము గృహం మీద పడకుండా ఉండడం వలన ఆ ఇంట్లో ఉండేవాళ్ళు మంచి నిద్రని, మంచి శాంతిని, ఆర్థిక అభివృద్ధిని పొందుతుంటారు.